మనిషి మనుగడకు కావలసిన కూడు గూడు గుడ్డతో పాటు అవసరములో ఆపద సమయంలో నేనున్నానంటూ చెయ్యి అందించేవారు కూడా ఎంతో ముఖ్యమని, ఆ పనులను ఆదుకోవడంతో పాటు సమాజ సేవలో మేము సైతం అంటూ వీర్నాల ఫౌండేషన్ ముందుంటుంది. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని వీర్నాల ఫౌండేషన్ ప్రకటించింది. నేటి సమాజంలో యువత పాత్ర ఎంతో గొప్పది. అభివృద్ధికి మూల స్తంభాలైన యువతను ప్రోత్సహించేందుకు, వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన వీర్నాల ఫౌండేషన్ వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగానే సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీర్నాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలాజీ వీర్నాల తెలిపారు. జనవరి 8 నుంచి మహిళలకు, పురుషులకు వేరువేరుగా కబడ్డీ పోటీలుంటాయని, అందులోనూ సీనియర్, జూనియర్ విభాగాలుంటాయన్నారు బాలాజీ వీర్నాల. మచిలీపట్నంలోని హిందూ కాలేజ్ గ్రౌండ్లో జరిగే ఈ పోటీలో గెలుపొందే విజేతలకు సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి 50,000, ద్వితీయ బహుమతి 30,000, తృతీయ బహుమతి 20,000, జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి 25,000, ద్వితీయ బహుమతి 15,000, తృతీయ బహుమతి 10,000 అందజేస్తామన్నారు వీర్నాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలాజీ వీర్నాల. దీంతో పాటు విద్యార్థుల కోసం చెస్, మ్యాథ్స్ ఒలింపియాడ్, క్విజ్, వ్యాస రచన, డిబేట్ పోటీలుంటాయి. ఈ పోటీల్లో గెలుపొందే విద్యార్థులకు ప్రథమ బహుమతి 10,000, ద్వితీయ బహుమతి 5,000, తృతీయ బహుమతి 2,500 అందిస్తామన్నారు. అలాగే వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి 12న 3K రన్ నిర్వహిస్తామన్నారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు ఉదయం 7 గంటలకు 3K రన్ జరుగుతుందన్నారు. ఈ 3K రన్ను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి 25 మందికి 5,000 చొప్పున బహుమతి అందించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతతో పాటు అన్ని వయస్సులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు బాలాజీ వీర్నాల. పోటీలో గెలుపొందిన విజేతలకు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా బహుమతి ప్రదానం ఉంటుందని వీర్నాల ఫౌండేషన్ తెలిపింది.